చాలా సాఫ్ట్ పైసలు ఉన్నానికి ఒక తీరు, పైసలు లేనానికి ఒక తీరు. ప్రేమ్ గాంధీ గారు ఎవరి కోసం ఈ మూసీ సుందరీకరణ, ఎవరు మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు అన్నది ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇంకోవైపు గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, అధికారులు, హైడ్రా అధికారులు మార్క్ చేయడానికి పోతేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. బట్ మార్కింగ్ జరుగుతోంది. ఈ రోజు కూడా చాలా స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది, హైడ్రా అధికారులు మూసీని ఖచ్చితంగా సుందరీకరిస్తాం, ప్రక్షాళన చేస్తాం, వీళ్ళందరినీ ఇంకొక దగ్గరికి తరలిస్తాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇది మూసీ సంబంధించినటువంటి అంశం అయితే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మధ్య కాలంలో కూడా, అంటే ఈ ప్రభుత్వంలో కూడా పర్మిషన్లు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి. వాళ్ళంతా ఈరోజు ప్రతిపక్షాన్ని దగ్గరికి వెళ్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళని చేరదీస్తోంది. ఇట్లా నేపథ్యంలో మేము అక్రమదారులుగా మా పైన ముద్ర వేస్తున్నారు, మేము కంప్లీట్ డాక్యుమెంటేషన్స్ తోటి ఉన్నాం, మాకు ఇల్లుకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే, సో మేము ఎట్లా అక్రమదారులం అవుతాం, మా మీద ఎందుకు ఆ నిందలేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మా యువ నాయకుడు వెంకట్ నాయకు సరే సంతోషం, ఆయన పార్టీ గురించి ఆయన ఖచ్చితంగా సమర్థిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, దాంట్లో మేము కూడా ఏకీపిస్తుండొచ్చు. కానీ వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది. మళ్ళీ ఆయన వాస్తవాలను ఎక్కడ ఇచ్చేసినో తెలియదు. వాళ్ళ కాంగ్రెస్ హయాంలోనే బొచ్చడి వరకు పర్మిషన్లు ఇచ్చినే ఉన్నాయి. ఇప్పుడు మూసీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతము నిన్న మొన్న జరిగింది కాదండి, 45-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. 45-50 సంవత్సరాల నుంచి వాడి జీవనోపాధి ఇక్కడ ఉంది, వాని బ్రతుకు తెరువు ఇక్కడ ఉంది, వాని పిల్లల స్కూల్ ఇక్కడ, వాని చదువు ఇక్కడ, వాని విలువైన ₹1 కోటి, 2.5-3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇల్లుని ఇవాళ నువ్వు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ అంటున్నావు. వాడు ఆధారం మొత్తం అక్కడనే ఉన్నాడు, బిలో పవర్టీ లెవెల్ ఉన్నోనికి ఇస్తా అంటున్నావు. ఇవన్నీ చేసింది కూడా గత ప్రభుత్వమే. కనీస ఇంగిత జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు మినిమం సర్వే చేయాలి కదండి. ఇప్పుడు ఇలా రాత్రి హైడ్రా వచ్చింది, మూసీకి ఇచ్చేస్తాం. మూసీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి మాట్లాడిండు, కేసీఆర్ మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. వీళ్ళందరూ కూడా మాట్లాడిరు, కానీ అది పూర్తి కార్యరూపం దాల్చుకోలేదని వాళ్ళ పార్టీలకు వాళ్ళకి అర్థమైంది. ఇలా కాంగ్రెస్ తీసుకున్నటువంటి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతించడం. కానీ ఒకటే చెప్పినాము, ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 56 కిలోమీటర్లు ఆయన అంటున్నాడు నల్గొండ, సూర్యాపేట. నిజంగా కూడా నల్గొండ, సూర్యాపేటలో అంత ఎంక్రోచెస్ లేవు, అక్కడ అంత ఎంక్రోచ్ లేదు. అక్కడ నిజంగా కొంతమంది రైతులు అవి ఉండొచ్చు, కానీ ఎంక్రోచ్ అయిన ప్రాంతం ఇక్కడ మేదీపట్నం నుంచి స్టార్ట్ అయిపోతే లంగారోజ్, బేదీపట్నం, కార్వాను, తర్వాత పురాణాపూలు, గోషామాయలు స్టార్ట్ అయితే అంబర్పేట నుంచి ఉప్పలు, ఇదంతా కూడా ఎంక్రోచ్ అయిన ప్రాంతం కదా. 56 కిలోమీటర్లు ఎంక్రోచ్ అయినటువంటి ప్రాంతంలో రకరకాల మార్పులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అక్కడక్కడ ప్రజలు వీళ్ళు ఏదో 15,000 అంటారు, 60,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. చిన్న షెడ్ వేసుకొని ఉన్నారు, అలా జీవనోపాధి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఆ చిన్న కుటుంబాలు అట్లా కలుపుకుంటే 60,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు 15,000 మంది ఎవరికి ఇస్తారు? ఈ డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయి? సిటీకి ఎక్కడో 30-40 కిలోమీటర్ల. వాడి జీవనోపాధి ఎట్లా? వాడు ఎట్లా బతకాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఆడికి లేవు. దానికి తోడు ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుంది వీళ్ళ దగ్గర. ప్రభుత్వం వీళ్ళకి అనుమతులు ఇచ్చింది, కరెంటు బిల్లు వసూలు చేస్తుంది. వసూలు చేసినప్పుడు ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి పరిహారం ఇవ్వడము, లేదా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడము, ప్రాంతాల వారిగా మీటింగ్లు పెట్టడము. మీటింగ్లు పెట్టిన తర్వాత గాంధీ గారు మీకు క్వశ్చన్ అడుగుతాను. శబర్మతి నది ప్రక్షాళన జరిగింది గుజరాత్లో, గంగా నది ప్రక్షాళన జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఈ ప్రక్షాళన జరిగేటప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నారో అదే మెజర్మెంట్స్ని మూసీ ప్రక్షాళన కోసం తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మూసీ ప్రక్షాళన కోసం మేము తీసుకున్న మెజర్మెంట్ తప్పైతే అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మెజర్మెంట్స్ కూడా తప్పే. మీరు ఈ విషయంలో ఒప్పుకుంటారా, ఒప్పుకోరా చెప్పండి. మీరు ప్రతిసారి గుజరాత్ లో లేదా ముంబైలో జరిగింది సార్, శబర్మతి నది ప్రక్షాళన జరిగింది, గంగా నది ప్రక్షాళన జరిగింది. ఆ దేశంలో ఎక్కడ చేస్తున్నాము, అక్కడ చేయడం తప్పైతే ఇక్కడ చేయడం తప్పే.
మరి అక్కడ పారామీటర్స్ ఇక్కడ తీసుకున్నాము అది తప్పైతే ఇది కూడా తప్పైతుంది మేము ఒక అడుగుతాం అంటే చిత్తశుద్ధున్న మీరు గంగానది ప్రక్షాళన కోసం 10,000 కోట్లు ఇచ్చినప్పుడు పూర్తి ప్రక్షాళన కోసం ఎందుకు పైసలు లేరు మీ కిషన్ రెడ్డి గారి ప్రాంతం నుంచి మూసిపోతుంటే మీకు సికింద్రాబాద్ ప్రాంతం అక్కడి నుంచి అంబర్పేట ప్రాంతం నుంచి మూసిపోతే ఎందుకు పైసలు లేరు మీరు ఏదో మాట్లాడేసి ఏదో బట్టకాసి మీద మీ ఈటల రాజేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి సరిపోతుందా మరి ఎందుకు పైసలు లేరు మీరు పైసలు గంగానది ప్రక్షాళన కోసం 10,000 కోట్లు ఇచ్చిన మీరు మూసి ప్రక్షాళన కోసం ₹1 ఎందుకు ఇవ్వరు మీరు మీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు మీరు మీకు చిత్తశుద్ధి ఉంది కదా హైదరాబాద్ మీద మీకు ప్రేమ ఉంది కదా మీరు ఎందుకు ఇవ్వలేదు పైసలు మీరే చెప్పండి కదా 15,000 ఇళ్ళు మాత్రం కేటాయించారని చెప్పి ఆవాస్ యోజన కింద మీరు కేటాయించండి ఆవాస్ యోజన ప్రధానమంత్రి కేంద్ర ఆవాస్ యోజన కింద మీరు 20,000 ఇళ్ళు కేటాయించండి మీరు అప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మాట్లాడితే అయిపోతుందా గంగన్న మాట్లాడితే అయిపోతుందా గంగానది ప్రక్షాళన కోసం మీరు పైసలు కేటాయించినప్పుడు మూసినది ఒక నిమిషం సమాధానం చెప్పండి కృష్ణార్జున గారు కృష్ణాంజనేయులు గారు 1 సెకండ్ సార్ నేను ఏమంటున్నా వినండి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి మినిమం గా కూడా ఒక కమిటీలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళని అవేర్నెస్ చేసి జరుగుతున్నటువంటి ఆపద జరుగుతున్నటువంటి సమస్యలు లేదా పక్షాల గురించి ఉండేటువంటి విషయాలు తీర్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పక్క చేసే పని చేయాలి కానీ రాత్రి వచ్చి కొట్టేస్తామంటే ఆయన హైడ్రా గురించి మాట్లాడుతున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి హైడ్రా గురించి మాట్లాడుతున్నారు ఇది మూసి ప్రక్షాళన పైన జరుగుతున్నటువంటి కృష్ణాంజనేయులు గారు 2 అంశాలు ఒకటి హైడ్రా రెగ్యులర్ గా గత కొంతకాలం